మనం ఫ్రిడ్జ్ వీడియోలు చాలా అప్లోడ్ చేసాం కదండి. దాని కింద కామెంట్లు అడిగారనమాట చాలామంది. అన్న కరెంటు పోయి వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ డ్రర్రన్న సౌండ్ వస్తుంది ఏంటన్న కారణం అని అడిగారు. అయితే ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఆల్రెడీ ఒక కారణం నేను వీడియోస్ చేసి పెట్టాను. అయితే ఆ కారణం అయితే అది చూపించుకోండి. లేదంటే ఏమొద్దంటే కంప్రెసర్ ఉంది కదండి, కంప్రెసర్లోని ఇక చూసారు కదా ఇక్కడ ఉంటుంది కంప్రెసర్. ఈ కంప్రెసర్లోని ఏమొద్దంటే ఆయిల్ శాతం తగ్గిపోయినప్పుడు అది కరెంట్ పోయి వచ్చేటప్పుడు డ్రర్రర్ అంటుంది అనమాట. అయితే ఎక్కువ పాతకాలం ఫ్రిడ్జ్లు అంటాయి, ఇప్పుడు లేటెస్ట్ ఫ్రిడ్జ్లు ఏమో అలాంటి అనమనమాట. లైట్గా సౌండ్ వద్దు, అవన్నీ కామనే. అవి ఏమన్నా మాది ఇది అవ్వకలొద్దు, టెన్షన్ పడక్కర్లేదు. టెన్షన్ పడి 6 నెలలు కేకేసి డబ్బులు పాడు చేసుకోకండి మీరు. అంటే కంగారు పడిపోతుంటారు కదా, ఆతురత వెళ్ళిపోయి ఎలక్ట్రిక్ తీసుకొస్తుంటారు, డబ్బులు అటుకెళ్ళకి ఇటుకెళ్ళకి మీ దగ్గర ఒక 400-500 ఎట్టిపోతాడు. అది వేస్ట్ అనమాట. కొద్దిగా ఆలోచించండి. లైట్గా సౌండ్ వద్దు, ఇంకా ఏం పట్టించుకోని పనే లేదు. అయితే మరీ ఎక్కువగా సౌండ్ వచ్చిందంటే అప్పుడు మనం దీని ఫ్రిడ్జ్ మెకానిక్స్ కేకేసుకొని చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ శాతం తగ్గిపోతే కొంత ఆయిల్ ఎక్కిస్తారనమాట. దానికి గొడవ ఏం లేదు, ఇందులో ఇబ్బంది పడేది ఏమీ లేదనమాట అండి. దానివల్ల ఈ సౌండ్ అనమాట. మీ డౌట్ ఇక్కడతో క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అందరికీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని